చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. సంధ్య, మనం మాట్లాడుకోవడానికి 100 మాట్లాడుకోవచ్చు, కానీ అది నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. దాని మీద చేసుకునే హక్కు నీకు మాత్రమే ఉంటుంది. నేను దాన్ని నీ చేతుల్లో పెట్టడానికి కూడా కారణం ఇదే. దాన్ని ఎలాగైనా ఏదైనా అనాలన్నా, దాని మీద చేసుకోవాలన్నా అనులో నాకు నువ్వు కనిపిస్తున్నా. నీకు చెప్పాను కదే, దాన్ని నాలా కాదు నీలా చూడాలని. ఇంకెప్పుడు అను విషయంలో నువ్వు నాతో ఇలా సారీ చెప్పొద్దు ప్లీజ్. అదంతా ఓకే. అవును, అను ఏంటి నేను గెలుస్తాను, గ్రేట్ అనిపించుకుంటాను అని సంబంధం లేకుండా మాట్లాడుతుంది? ఏమీ లేదే, అది కోపంగా ఇంటికొచ్చి నేను వెళ్ళను అని చెప్పింది. సరే వెళ్ళకు, నీకంటే భూమియే చాలా గ్రేట్ అని చెప్పాను. ఎందుకలా అన్నావే? చెప్పాను కదా, కింద పడ్డా పై చెయ్యి నాదే ఉండాలని నాలాగే కోరుకునే రకం. అందుకే చిన్న ట్రిక్ ప్లే చేశాను. దాని ఈగో హర్ట్ అయ్యి అక్కడ నేను ఉండలేను అన్నాను. నేను ఉండి చూపిస్తానని నాతో ఛాలెంజ్ చేసి మరీ ఇక్కడికొచ్చింది. ఇప్పుడు నువ్వు పొమ్మన్నా అది పోదు. ప్లీజే, దాన్ని నేను కోరుకున్నట్టుగా మార్చి మళ్ళీ నా దగ్గరికి పంపించవే. నేను చూసుకుంటాను. నీ కూతురు ఎలా ఉండాలని నువ్వు కోరుకున్నావో అలాగే మార్చి నీ చేతుల్లో పెడతాను. నా కూతురు కాదే, మన కూతురు. సరే, అను ఏమైనా తిందా? ఎక్కడే, ఇలా వచ్చింది అలా బయలుదేరింది. సరే సరే, నేను చూసుకుంటాను. సరేనే, బయలుదేరతాను. బాయ్. దానితో జాగ్రత్తే. సరే, ఉంటాను. బాయ్. బేబీ, అమ్మ మౌనిక, అమ్మ మౌనిక, బేబీ. అయ్యో, నా కూతురు జీవితం నాశనం అయిపోయిందే. పట్టపగలి ఇంటికొచ్చి చెయ్యకూడని పని చేశాడే. నా కూతుర్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? రేపు మాపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లే సమయంలో నా కూతురి బతుకు బుగ్గిపాలు చేశాడే. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకే నష్టం అంటారు. ఇప్పుడు నా కూతురు జీవితాన్ని ఎవరు కాపాడతారే? మమ్మీ మమ్మీ మమ్మీ, అయ్యో బేబీ, ఏంట్రా నా కూతురు జీవితం నాశనం అయిపోయి నేనేడుస్తూ ఉంటే మధ్యలో నీ గోలేంట్రా? నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలిసే. రాజేష్ మత్తులో చేయకూడని పని చేశాడు. ఇలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు దేవుడా. మమ్మీ. అయ్యో, ఎంత పని చేసావయ్యా. ఈ విషయం తెలిస్తే మా వాణి వదిలి ఏమనుకుంటుంది? నీ భార్య వింది ఏమైపోతుంది?
ఇప్పుడు నా కూతురికి న్యాయం ఎలా చేస్తావయ్యా? మా అల్లుడు మంచోడని అనుకున్నాను, కానీ ఇలా ముంచే పనులు చేస్తావని అనుకోలేదయ్యా. స్టాప్ ఇట్.